వెల్కమ్ టు బాక్స్ ఆఫీస్. భారతమాత ఆ తల్లి కోసం కన్నీటి బిందువులు చిందించడానికి వెనకాడని సైనికులు, అక్షరాల ప్రాణాల్ని తృణప్రాయంగా విడిచిన వీరులు, దేశ శత్రువుల దూకుడుకు అడ్డుకున్న గూఢాచారులు, వీళ్ళిద్దరూ మనకు తెలియకుండానే మన జీవన గమనాన్ని సురక్షితంగా కాపాడుతున్నారు. అందుకే మనం ఈ స్వతంత్ర దినోత్సవాన్ని ఒక హాలిడేలా కాకుండా మన సైనికుల వీర గాథలు చెప్పి మరి మన దేశ గొప్పతనాన్ని మన పిల్లలకి చెప్పాలి. అలానే జెండా ఎందుకు ఈ రోజు ప్రత్యేకంగా ఎగురవేస్తారో కూడా చెప్పి ఆ గొప్పతనం కూడా మన పిల్లలకి చెప్పాలి. అయితే ఈ కాలం జెన్జీ కిడ్స్ కి మనం సినిమాల ద్వారా ఇంకా బాగా మన దేశ గొప్పతనం గురించి, సైనికుల త్యాగాల గురించి చెప్పొచ్చు. సో ఎలాగో మేము ఇండిపెండెన్స్ డే సందర్భంగా చూడాల్సిన సినిమాలు ఎలాగో చెప్తాం కదా, అలాగే ఇంకా ప్రస్తుతం షూటింగ్ స్టేజ్ లో ఉన్న దేశభక్తి సినిమాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ దేశానికి గౌరవం ఇచ్చే, చరిత్రను గుర్తు చేసే, హృదయాన్ని తాకే సినిమాలు ఒక్కొక్కటిగా మన ముందుకు వస్తున్నాయి. ఈ కథలు కేవలం యుద్ధాలు కాదు, అవి మన స్వేచ్ఛ కోసం పోరాడిన ప్రతి హృదయపు దర్పణం. అవి కేవలం గులాబీ రంగులు కలలు కాదు, రక్తంతో వ్రాసిన మన చరిత్ర. ఈ కాలంలో దేశభక్తిని నిజంగా మన గుండెల్లో నిలిచిపోయేలా తెరకెక్కిస్తున్న దర్శకులు, నటులు, వారి చేతులలో నుంచి పుట్టే ప్రతి సినిమా మన దేశ గర్వాన్ని మ్రోగిస్తుంది. అయితే మొదట మాట్లాడాల్సింది ప్రభాస్ ఫౌజీ గురించి. పాన్ ఇండియా హీరో ప్రభాస్ చేతుల్లో ఉన్న ఒక గర్వకారణమైన ప్రాజెక్ట్ ఇది. సీతారామం సినిమాతో మనల్ని భావోద్వేగంగా టచ్ చేసిన హను రాఘవపూడి ఇప్పుడు ప్రభాస్తో కలిసి ఒక పీరియడ్ వార్ డ్రామా తీస్తున్నారు. ఇందులో ప్రభాస్ ఒక సైనికుడిగా కనిపించబోతున్నాడు. భారత భూభాగాన్ని కాపాడే యోధుడిగా ఆయన పాత్ర ఊహించుకోవడమే గూస్ బాంబ్స్ తెప్పించేదిగా ఉంది. సినిమా 2026 డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటి నుంచే ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ మొదలయ్యాయి. ఆల్రెడీ ఫస్ట్ లుక్ పోస్టర్ లో ప్రభాస్ లుక్ అదిరిపోయింది. నెక్స్ట్ సన్నీ డియోల్, అమీర్ ఖాన్ల లాహోర్ 1947. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం దేశ విభజన సమయంలో ఇద్దరు వ్యక్తుల కథ. సన్నీ డియోల్ వంటి మాస్ స్టార్, అమీర్ ఖాన్ వంటి పర్ఫెక్టినిస్ట్ కలిసి మన చరిత్రలోని ఓ విషాద కావ్యాన్ని తెరపైకి తెస్తున్నారు. ఈ సినిమా కేవలం దేశాల మధ్య సరిహద్దులే కాదు, మనుషుల మధ్య బంధాలే ఎలా విరిగిపోయాయో చూపించింది. బ్లడ్ తో నిండిన ఓ కాలం, గుండెల్ని పిండి వేసే ఒక కథ ఇది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కానుంది. తర్వాత సల్మాన్ ఖాన్ బాటిల్ ఆఫ్ గాల్వన్. ఇటీవల కాలంలో చర్చకు వస్తున్న గాల్వన్ ఘర్షణల నేపథ్యంలో తెరకెక్కుతున్న చిత్రం ఇది. ఇండో చైనా యుద్ధానికి సంబంధించిన నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తూ ఉండగా చిత్రాంగద సింగ్ కథానాయికగా నటించనుంది. దేశాన్ని రక్షించడానికి సైనికులు చూపించిన ధైర్యాన్ని వీక్షించేలా చేసిన ఈ సినిమా భావోద్వేగాలతో నిండిన యుద్ధ గాథగా ఉంటుందని టాక్. ఇక గూఢాచారి నేపథ్య పార్టియాటిక్ చిత్రాల విషయానికి వస్తే అడవిశేష్ గూఢాచారి 2. గూఢాచారి సినిమాలో గోపి 116 గా షాక్ ఇచ్చిన అడవిశేష్ ఇప్పుడు గూఢాచారి 2తో తిరిగి రాబోతున్నాడు. ఈసారి వినయ్ సింగరెడ్డి దర్శకత్వంలో కథ మరింత ఇంటర్నేషనల్ స్కేల్లో రూపొందుతుంది. దేశ భద్రత కోసం ఎదుర్కొనే ముప్పులు, అంతర్జాతీయ మాఫియా వ్యవహారాల నేపథ్యంలో హైటెక్ యాక్షన్తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు 2026లో రానుంది. కార్తీ సర్దార్ 2. సర్దార్ సినిమాలో జేమ్స్ బాండ్ తరహాలో తండ్రిగా కార్తీ చేసిన పాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు అదే కథను మరో మెట్టుపైకి తీసుకెళ్తున్న దర్శకుడు పిఎస్ మిత్రన్ సర్దార్ 2ని దీపావళికి విడుదల చేయనున్నాడు. ఇందులో కార్తీ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. తండ్రి ఒక గూఢాచారి, కుమారుడు పోలీస్ ఆఫీసర్. రాజకీయ కుట్రలు, దేశ వ్యతిరేక శక్తులపై చేసే పోరాటం కథలో కీలకం. ఈ సమకాలీన దేశభక్తి చిత్రాలు కేవలం యుద్ధ గాథలు మాత్రమే కాదు, వాటిలో మన సైనికుల త్యాగం, గూఢాచారుల సాహసం, స్వాతంత్ర సమరయోధుల పోరాటం, చరిత్రలోని మర్మాలన్నీ ఉన్నాయి. కాబట్టి చూసి తీరాల్సిందే. జై హింద్.